హాయ్ అండి. ఈరోజు నేను మీకు నిలవ ఉండే అల్లం పచ్చడి చేసి చూపిస్తాను. అది ఎలా చేయాలో చూద్దాం. నేను ఈ పచ్చడి చేయడానికి పావు కేజీ అల్లం తీసుకున్నానండి. పావు కేజీ అల్లానికి పావు కేజీ చింతపండు, అర కేజీ బెల్లం. చూడండి, పావు కేజీ అల్లం, అర కేజీ బెల్లం, పావు కేజీ చింతపండు. ఇవన్నీ మెయిన్ కావాల్సింది. వీటిలోని ముందుగా మనం చింతపండు ఎటువంటి పెంకులు, తర్వాత వాటికి తీగలయి ఉంటాయి కదండీ! అవేమీ నార్లు లేకుండా క్లీన్ చేసేసుకొని, బెల్లం, ఉప్పు, రుచికి తగ్గ ఉప్పు అంటే నేను దీంట్లో 150 గ్రామ్స్ ఉప్పేసానండి. వేసి మొత్తం బెల్లం, చింతపండు, ఉప్పు వేడి నీటిలో వేసి నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం తురుముకున్న అల్లాన్ని ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నాకు ఈ పచ్చడికి అరకిలో ఆయిల్ అయితే, హాఫ్ లీటర్ ఆయిల్ అయితే పట్టిందండి. పావు కేజీ బెల్లానికి హాఫ్ లీటర్ ఆయిల్ తీసుకోండి. ఈ అల్లాన్ని, తురిమిన అల్లాన్ని శుభ్రంగా వేయించేసుకోండి. ఇలా తురుముకోవడం వల్ల తొందరగా ఏగిపోతుందన్నమాట అల్లం. సో వేయించిన ఈ అల్లాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను ధనియాలు, స్పూను జీలకర్ర, స్పూన్ మెంతులు, వీటిని చక్కగా వేయించేసి పొడి చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న అల్లాన్ని కూడా మెత్తగా మిక్సీ పెట్టేసుకోండి. ఇలా ఇది బాగా ఏగితే ఇలా మెత్తగా అయిపోతుంది. దీన్ని కూడా ఇప్పుడు పక్కన పెట్టుకొని, మనం ఆల్రెడీ వేడి నీటిలో అల్లం, బెల్లం, చింతపండు, ఉప్పు అన్నీ వేసి నానబెట్టుకున్నాం కదండి. దీన్ని కూడా మిక్సీలో వేసేసి దీన్ని కూడా మిక్సీ పట్టేయండి. ఇది ముందు బాగా మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టేసుకొని, మనం ఆల్రెడీ పొడించేసి పెట్టుకున్న అల్లం కూడా వేసి మిక్సీ పట్టేయండి. ఇప్పుడు అందులో కారం, మిక్సీ పట్టేసుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతుల పొడి, ఆల్రెడీ ఉప్పు వేసేసుకున్నాం కదండి. ఇవన్నీ ఇందులో వేసి బాగా కలిపేసేయండి చూపించిన విధంగా. ఇందులోకి జస్ట్ ఇంకేమొద్దండి, ఎండుమిరపకాయ, ఎల్లుల్లిపాయ, కొన్ని ఆవాలు, కొంచెం మెంతులు అనమాట. అంతేనండి. నూనె వేడి అయిన తర్వాత ఆవాలు వేసి, ఆల్రెడీ మనం వేయించుకున్న అల్లం వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, అందులోనే కొన్ని ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు, కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి. వీటిని అన్నిటిని వేసేసి అందులో ఎండుమిర్చి అనమాట తాలింపు కోసం. ఇవన్నీ బాగా ఏగిపోయిన తర్వాత, అది బాగా చల్లారిపోయిన తర్వాత, మనం ఆల్రెడీ కలిపేసి పక్కన పెట్టుకున్న, రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఈ అల్లం పేస్ట్ ఉంది కదండి, ఇది కూడా వేసి బాగా ఆయిల్లో కలిసిపోయేటట్టుగా కలిపేశారంటే ఈ పచ్చడి మీకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. బయట ఉన్న పాడవదు. కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది కానీ రుచి అయితే ఎటువంటి మార్పు ఉండదు. చక్కగా మీరు పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, బయట కూడా ఉంచేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచికరమైన నిలవ అల్లం పచ్చడి రెడీ.